ఆకాశంలో ఎగురుతున్న విమానం ప్రమాదవశాత్తు కింద పడిపోయి చాలా మంది చనిపోయారు అని మనం వింటూనే ఉంటాం. కానీ 53 ఏళ్ల క్రితం ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఉన్న ఈ పాయింట్ లో ఒక విమానం నేరుగా పర్వతాన్ని ఢీకొట్టింది. విమానం ఢీకొట్టిన వెంటనే ఎక్కడో అదృశ్యమైంది. ఇది సౌత్ అమెరికాలోని 8,900 కిలోమీటర్ల పొడవైన ఆండీస్ మౌంటైన్ రేంజ్. ఇక్కడ 15,000 అడుగుల ఎత్తైన పర్వతాలు, భరించలేని చలి, నిశ్శబ్దం తప్ప మరేమీ కనిపించని నిర్జీవ ప్రదేశం. చాలా రోజుల సెర్చ్ తర్వాత విమాన శిథిలాలు కానీ డెడ్ బాడీస్ కానీ కనిపించకపోవడంతో విమానంలోని ప్రయాణికులు ఎవరు కూడా బ్రతికుండరని అధికారులకు అర్థమైంది. మరియు వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ ఆపేయాలని అనుకున్నారు. మరియు ఆ తర్వాత అంత మెల్లగా నార్మల్ అయిపోయింది. ప్రజలు ఈ ప్రమాదాన్ని ఇప్పుడు మర్చిపోయారు. కానీ సరిగ్గా ఈ ప్రమాదం జరిగిన 72 రోజుల తర్వాత మిస్సింగ్ ఫ్లైట్ నుంచి అధికారులకు మెసేజ్ వచ్చింది. 1972లో ఈ సంఘటన జరిగింది. ఒక విమాన ప్రమాదంలో చనిపోయారనుకున్న కొంతమంది వ్యక్తులు సేఫ్ గా తిరిగొచ్చారు. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి, అందులో ఉన్న వాళ్ళు ఏమయ్యారు, ఎలా బ్రతికి బయటపడ్డారు అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. 12 అక్టోబర్ 1972 ఈ ఫ్లైట్ యురుగ్వేనా రాజధాని మౌంటెవిడియో కరాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయింది. ఫ్లైట్ లో రగ్బీ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు మ్యాచ్ ఆడేందుకు మౌంటెవిడియో నుండి చిల్లీ రాజధాని శాంటియాగోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ విమానంలో 45 ప్యాసింజర్స్ ఉన్నారు. 19 రగ్బీ ప్లేయర్స్, 21 ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, 5 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఈ విమానం నడుపుతున్న పైలట్ పేరు ఫెరాడాస్. ఇతనికి 5117 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. టేక్ ఆఫ్ తర్వాత విమానం అర్జెంటీనాకు చేరుకోగానే మంచు తుఫాన్ కారణంగా వాళ్ళు అర్జెంటీనాలోని మెండోజా నగరంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. 13 అక్టోబర్ మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అయితే విమానంలో కాసేపు కూడా ప్రయాణించలేకపోయారు. ప్రయాణం మొదలు పెట్టిన కాసేపటికే విమానం ఊగిపోవడం ప్రారంభించింది. విమాన పైలట్ వల్ల ఒక మిస్టేక్ జరిగింది. మేఘాలు కమ్ముకున్న కారణంగా దారి కనిపించక ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాం అనుకున్నారు. కేవలం 11 నిమిషాలు దూరంలోనే ఉన్నారు. అందుకే విమానాన్ని కొంచెం కిందికి దింపారు. కానీ మౌంటైన్స్ మధ్యలో మంచులో ఉన్నామని వారికి తెలియదు. మౌంటైన్స్ మధ్యలో విమానం ఆగిపోయింది. విమానాన్ని మౌంటైన్స్ పైకి తీసుకెళ్దామని కొంచెం విమానాన్ని పైకి లేపడానికి ప్రయత్నించారు. కానీ ఒక పెద్ద రాయి తాకడంతో విమానం వెనుక భాగం కొట్టుకుపోయింది. సముద్ర మట్టానికి 13,800 అడుగుల ఎత్తులో ఉంది ఈ విమానం వెనుక భాగం దాదాపు విరిగిపోవడంతో విమానం అక్కడికక్కడే చక్కర్లు కొడుతూ కింద పడిపోయింది. కిందకి దిగేటప్పుడు విమానం 2 రెక్కలు బండరాళ్లను తాకడంతో విరిగిపోయాయి. ఇక విమానానికి కేవలం ఒక్కవైపు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఒక విశాల పర్వతం మీద కూలిపోయి క్రాష్ అయింది. పర్వతం అంతా మంచుతో కప్పిబడినందువల్ల ఆ విమానం కిందికి జారిపోయింది. అలా జారుతూ ఒక సమతల స్థలంలో పడిపోయింది. క్రాష్ కారణంగా 12 మంది ప్రయాణికులు అప్పటికే ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. ముఖ్యంగా విమాన వెనుక భాగంలో ఉన్న వాళ్ళు మరణించారు. విమానంలో 33 మంది ఉన్న ప్రయాణికులు బ్రతికారు. కానీ వారికి చాలా గాయాలయ్యాయి. విమాన వెనుక భాగం విరిగిపోవడంతో విపరీతమైన చలి లోపలికి వస్తుంది. వాళ్ళు ఆ సమయంలో 11,500 అడుగుల ఎత్తులో ఉన్న ఆండీస్ లో ఇరుక్కుపోయారు. ఆ సమయంలో అక్కడ టెంపరేచర్ -30°C. వాళ్ళు విమానం నుండి బయటకు రాగానే కనుచూపు మేరంతా మంచుతో కప్పిబడింది. ముందుగా వాళ్ళు వారి సహచరుల డెడ్ బాడీలను మంచులో పాతిపెట్టారు. విమాన ప్రయాణం చిలియన్ అధికారులను అలర్ట్ చేసింది. వాళ్ళు ఎటువంటి ఆలస్యం చేయకుండా సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆ ఆపరేషన్ లో 4 విమానాలు పాల్గొన్నాయి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అనుమానిత ప్రాంతాల్లో వెతకగా ఎటువంటి విమానం లేదా శిథిలాలు కనిపించలేదు. కింద ఉన్న పర్వతాలన్నీ మంచుతో కప్పిబడి ఉండందున లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఇది చాలా కష్టమైన సర్చ్ ఆపరేషన్. ఆ దేశంతో పాటు అర్జెంటీనా ఆపరేషన్ లో పాల్గొంది. ఇప్పుడు మొత్తం 11 విమానాలు రోజంతా ఫ్లైట్ 571 కోసం వెతుకుతున్నాయి. రెస్క్యూ విమానాలు క్రాష్ సైట్ లో మిగిలి ఉన్న ప్రయాణికుల పై నుండి చాలా సార్లు వెళ్లాయి. వాళ్ళు వందల ప్రయత్నాలు చేసినప్పటికీ రెస్క్యూ విమానాలు వాళ్ళను చూడలేకపోయాయి. తర్వాత వాళ్ళు విమానంలోని లగేజ్ లో లిప్స్టిక్ ని కనుగొన్నారు. దాన్ని ఉపయోగించి విమానంపై పెద్ద లెటర్స్ తో SOS అని రాశారు. బ్యాగ్స్ ని ఉపయోగించి మంచు మీద క్రాస్ సింబల్ ని తయారు చేశారు.
కానీ రెస్క్యూ టీమ్ కి అవేవి కనిపించడం లేదు. 8 రోజుల పాటు సర్చ్ ఆపరేషన్ నిర్వహించి 21 అక్టోబర్ 1972న ప్రయాణికులందరూ మరణించారని ప్రకటించి సర్చ్ ఆపరేషన్ ని నిలిపివేశారు. 11వ రోజు క్రాష్ సైట్ దగ్గర ఉన్న ప్రయాణికులు కాక్పిట్ లో ఒక రేడియోని కనుగొన్నారు. దాన్ని ఉపయోగించి సర్చ్ ఆపరేషన్ ఇప్పుడు నిలిపివేయబడిందనే వార్తలను వాళ్ళు విన్నారు. వాళ్ళు అప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ వార్తలు వాళ్ళని మరింత కృంగదీశాయి. వాళ్ళు తప్పించుకోవడానికి ఉన్న చివరి అవకాశం కూడా పోయింది అని చాలా బాధపడ్డారు. మొదటి వారంలోనే మరో 5 ప్రయాణికులు గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు 28 మంది ప్రయాణికులు మాత్రమే ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నారు. చలి నుండి తమను తాము కాపాడుకోవడానికి తమ సామాన్లను విమానం వెనుక వైపు అడ్డుగా పెట్టారు. వాళ్ళు కాక్పిట్ లోని ప్లాస్టిక్ వైజర్ ని కట్ చేసి వారి కోసం అద్దాలను తయారు చేసుకున్నారు. ఇక మంచు నుండి రిఫ్లెక్ట్ చెందే లైట్ నుంచి కొంతవరకు రక్షిస్తుంది. వెచ్చదనం కోసం సీట్ కవర్లను ఉపయోగించుకున్నారు మరియు సీట్ యొక్క కుషన్స్ తో స్నో షూస్ ని తయారు చేసుకున్నారు. ఆ సమయంలో వాళ్ళ దగ్గర కొంత జామ్, కొన్ని చాక్లెట్ బార్లు, కొన్ని డ్రై ఫ్రూట్స్ మరియు కొంత నీటిని మాత్రమే కలిగి ఉన్నాయి. మొదటి వారంలో వాళ్ళ ఆహారాన్ని తమలో తాము డివైడ్ చేసుకుని చాలా కష్టపడి తిన్నారు. కానీ అవి పూర్తయిన తర్వాత బట్టలు మరియు పత్తిని తినడం మొదలు పెట్టారు. దాని కారణంగా వాళ్ళు అనారోగ్యానికి గురయ్యారు. యాండీస్ యొక్క ఈ భాగంలో శక్తిని పొందడానికి వారికి ఎటువంటి వస్తువులు కనిపించలేదు. పైగా వాళ్ళు ఎక్కడ క్రాష్ అయ్యారంటే అక్కడి నుండి కిందికి దిగడానికి లేదా పైకి ఎక్కడానికి వీల్లేదు. ఈ సమయంలోనే ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళ శరీరంలో 40% వెయిట్ తగ్గారు. చివరికి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు. చేసేదేం లేక చనిపోయిన సహచరుల శరీర భాగాలను తినడం ప్రారంభించారు. సహజంగా ఈ నిర్ణయం చాలా కష్టం, కానీ దాహం మరియు బలహీనత వల్ల వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 17 రోజుల క్రాష్ తర్వాత అక్టోబర్ 29న రాత్రి అకస్మాత్తుగా స్నో సైక్లోన్ వచ్చి విమానంపై పూర్తిగా దాడి చేసింది. స్నో సైక్లోన్ యొక్క వేగం చాలా ఎక్కువగా ఉండటం వలన విమానం మొత్తం మంచుతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో మరో 9 మంది ప్రాణాలు కోల్పోగా 19 మంది చేతికి ఏది దొరికితే దాంతో మంచును తొలగించి ఆక్సిజన్ లభించేలా చేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ మిగిలిన వారు వారి మరణం కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 12 అంటే క్రాష్ అయిన 60 రోజుల తర్వాత మరో 3 ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 16 మంది వద్ద కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి, వాళ్ళు మిగిలిన రోజులు లెక్క పెట్టుకుంటూ అక్కడే కూర్చోవాలి, లేదా ధైర్యం చేసి వెస్ట్ లో ఉన్న మౌంటైన్ ని ఎక్కి కాపాడుకోవడానికి ఏదైనా అవకాశం ఉందేమో చూడాలి. డిసెంబర్ 12, 1972న 3 రగ్బీ ఆటగాళ్లు పర్వతాన్ని ఎక్కడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళు తిరిగి వచ్చి మిగతా వాళ్ళని రక్షించాలనుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తామనుకున్నారు. కానీ 3 రోజుల తర్వాత అందులో ఒక ఆటగాడు ఇక ముందుకు సాగలేక తిరిగి వెనక్కి వచ్చేశాడు. మిగతా 2 ముందుకు సాగారు. 8 రోజుల నిర్విరామ ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక చిన్న నది లాంటిది కనిపించింది. నదికి అవతల వైపు ఒక వ్యక్తి నించొని ఉండడం చూశారు. ఆ వ్యక్తిని సహాయం అడిగేందుకు ఒక లేఖ రాసి దాన్ని రాయికి చుట్టి ఆ వ్యక్తి వైపు వేశారు. ఆ వ్యక్తి లేఖను చదివి సహాయం చేస్తానని మాట ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు. వాళ్ళు ఇద్దరు ఆ నది దగ్గర నివాసం ఏర్పరచుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. 2 రోజుల తర్వాత వారికి సహాయం చేసేందుకు ఆర్మీ మనుషులు వచ్చారు. మిగిలిన వారిని రక్షించేందుకు ఒక ఆటగాడు ఆర్మీ మనుషులతో పాటు హెలికాప్టర్ లో వెళ్లాడు. కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత 1972 డిసెంబర్ 22 రోజున విమానం క్రాష్ అయిన 72 రోజుల తర్వాత బ్రతికున్న వారిని ఆర్మీ రక్షించింది. ప్రాణాలతో బయటపడ్డారు, కానీ వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 45 మంది ప్యాసింజర్లలో కేవలం 16 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఒక్కసారి ఈ న్యూస్ బయటికి రావడంతో ప్రపంచమంతా షాక్ కి గురైంది. ఈ స్టోరీని ఆధారంగా తీసుకొని సినిమాలు, డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలా మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.